చూస్తున్నాం. ఇటు గోల్డ్ రేట్స్ అన్ని కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 1,00,000 నుంచి 2,00,000కు చేరువయ్యే దిశగా అయితే గోల్డ్ రేట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. దాదాపు 2026 చివరి నాటికి దాదాపు 3,00,000 అవుతుందా అన్న ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్ చూసుకుంటే దాదాపు 1,50,000 పై మాటే పలుకుతుంది. ఇటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే ఈరోజు 1,500 రూపాయలు పెరిగింది. ఇటు హైదరాబాద్లో దాదాపు 1,60,000కు చేరువలో ఉన్నట్లుగా కూడా మనకి గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇటు దాదాపు 22 క్యారెట్ల తులం పసిడి రేటు చూసుకుంటే నిన్న తులం బంగారం ధర 1,57,150 రూపాయల వద్ద ట్రేడ్ కాగా ఇవాళ అది 44,050 రూపాయలు పెరిగింది. సో ఇప్పుడు బంగారం కొనాలంటేనే కస్టమర్స్ భయపడిపోతూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు 3,00,000కు దిశగా బంగారం పరుగులు పెట్టే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇటు స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకే ఇటు రానున్న రోజుల్లో దీని మరింతగా పెరిగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెట్టుబడిదారులు కూడా దీనిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులోని బంగారం ధరల్లో రోజుకొక మార్పు వస్తున్న నేపథ్యంలో ఇటు రోజుకి గోల్డ్ రేట్స్ అన్ని పెరుగుతున్న నేపథ్యంలో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు గోల్డ్ రేట్స్ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి, అసలు రానున్న రోజుల్లో గోల్డ్ కొనొచ్చా లేదా అనే దానికి సంబంధించి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ గోల్డ్ ఎక్స్పర్ట్ మాలెంపాటి ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ ప్రభు గారు, మనం చూస్తున్నాం ఇటు గోల్డ్ రేట్స్ రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు గోల్డ్ కొనాలి అంటే మంచి రోజులు అనుకోవచ్చు, అంటే కొనొచ్చా లేదా, ఒకవేళ కొంటే ఏ విధంగా ఉంటుందంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు, అంటే మనం గోల్డ్ రేట్స్ చూస్తుంటే రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారండి? జియో పొలిటికల్ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్సే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన గ్రీన్ లైన్ అన్నారు, ఇరాన్ అంటున్నారు, ఫ్లేర్ అప్ అవుతున్నాయి, ఇష్యూస్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి. సో అన్సర్టనిటీ అనేది మార్కెట్ లో ఉంది. ఎప్పుడైనా సరే మార్కెట్ లో అన్సర్టనిటీ క్లారిటీ లేనప్పుడు ఈక్విటీ ఇబ్బంది పడుతుంది, దారి తెలియదు కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తారంటే సేఫ్ హెవెన్ ఎక్కడ, సేఫ్ హెవెన్ అంటే ఏంటి, అసలు 7 to 8% మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశం. సో గోల్డ్ దాంట్లో 7 to 8% ఎంత ఏటీఎం అయినా కానీ 7 to 8% వస్తుంది అనే ఉద్దేశంతో సేఫ్ హెవెన్ అంటారు. సో దాని అనుగుణంగా ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ నుంచి అటు ప్లెడ్జ్ పెట్టుకోవడానికి కానీ కొంచెం ఇది చేసుకోవడానికి కానీ గోల్డ్ సిల్వర్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కంపేర్ చేస్తే వైట్ హెస్ డామినేటెడ్ ద ఎల్లో వెరీ మచ్. ఫ్యూచర్ లో కూడా చేస్తారంటే మార్జిన్స్ చూడండి, ఎక్స్చేంజ్ లో కమోడిటీస్ మార్జిన్స్ లో ఫ్యూచర్స్ లో ఎందుకంటే 10% గోల్డ్ పెరిగింది, 35% 12% ఉండేది సిల్వర్ 35% పెరిగింది. సో ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక రకంగా అంటే 5 to 10% క్యాప్ లో అవసరార్థమే, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొద్దు. వాడుకోవడానికి ఇమీడియట్ గా అయితే మనం ఎంతున్నా కొనాల్సిందే. సరే అదే మనకి టైం ఉంటే గనక గోల్డ్ ఒక 5 to 10% మన పోర్ట్ఫోలియోలో కొంచెం మన అలాట్మెంట్ అంటే మన క్యాపిటల్ దాంట్లోంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువ ఉంది. సో 10% పెరిగింది. అది సిల్వర్ చూస్తే కాపర్ సిల్వర్ మనకు బాగా పెరిగినాయి. 12% ఉన్న సిల్వర్ 35% ఉంది. అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వచ్చేసింది. సో సిల్వర్ ఏంటి, మనం 100 ఇంటర్నేషనల్ ఔన్స్ వస్తుంది అనుకున్నాం, 102 నిన్న క్లోజింగ్. సో ఇక్కడ నుంచి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెప్పిందంటే 100 to 120 వరకు రావచ్చు సిల్వర్. గోల్డ్ ఏమో 5,000 వరకు వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం 10 to 20% అనేది కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అందుకని ఈ 5,000 లెవెల్లో అక్కడ 120, 110, 100 to 120 చూసుకోవచ్చు ఎక్కడైనా సరే, ఇంత పెరిగింది కాబట్టి. సో అక్కడ ఒక 10 to 20% సిల్వర్ అయితే కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్ అన్సర్టనిటీ ఉన్నంత కాలం గోల్డ్ కొంచెం స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. అంటే విపరీతంగా ఏం పెరిగేది, ఇప్పుడు 2,00,000 రాదా అంటే రావచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఈయన కొత్త ఇష్యూస్, మళ్ళీ ట్రంప్ కనుక కొత్త డాన్స్ ఏదైనా తీసుకొస్తే, కొత్త ఇష్యూస్ ఏదైనా తీసుకొస్తే, ఇప్పుడు 200% వైన్ మీద, ఫ్రెంచ్ వైన్ మీద 200% ట్యాక్స్ అన్నారు ఆయన. సో అట్లాంటివి ఇంకా ఏదైనా కొత్తవి తీసుకొస్తున్నప్పుడు అది ఆపలేం, అన్సర్టనిటీ అనేది ఆపలేం. ఇన్ఫినిటీ కనపడదు, మనకి దగ్గరలో దారి కనపడదు. కాబట్టి అలాంటప్పుడు ఈ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఒక్కొక్కసారి స్పైక్ వస్తుంది. మొన్న చూడండి స్పైక్ గోల్డ్ లో వచ్చేసింది. మొన్నటిదాకా ప్లస్ ఆర్ మైనస్ ఒక 1,000 points 500 points ఉంది. కానీ ఎప్పుడైతే కొత్త ఇష్యూస్ వచ్చినాయో స్పైక్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి.
సో అట్లా రాదా అంటే 2 లక్షల వరకు రాదని చెప్పలేము, వస్తుందని చెప్పలేము. కానీ ఇష్యూస్ ఉన్నంత కాలం, ఈ అన్సర్టనిటీ ఇష్యూస్ ఉన్న కాలం గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, పెరిగే ఛాన్స్లే ఉంటుంది. సో అది మెయిన్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్పేది ఎవరైనా సరే గోల్డ్ పరంగా చూడాలంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వద్దు. అవసరార్థం ఎంత అవసరమో, టైం ఉంటే ఒక పద్ధతి, టైం లేకపోతే ఇమీడియట్ గా ఎంత ఉన్నా కొనేసుకుంటారు ఏదైనా ఫంక్షన్ ఉంటే. సో అది 1 year అయితే గోల్డ్ షాప్ లో తీసుకోవచ్చు. ఆ ప్రకారంగా చేసుకుంటే మంచిదని ఉద్దేశం. కాపర్ మటుకు దాదాపుగా 4.5 4,50,000 వరకు రావచ్చా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఇట్స్ సిల్వర్ ఇస్ ఎ బై ప్రోడక్ట్, డైరెక్ట్ ఇది కాదు. కాబట్టి గోల్డ్ ను కాపర్ ఇవన్నీ చేస్తున్నప్పుడు బై ప్రోడక్ట్ కాబట్టి సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. కాబట్టి ఇంకా కొంచెం ఇంత పెరిగిందని 10 to 20% సిల్వర్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అది కొంచెం తగ్గి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరైనా సరే ఈ లెవెల్లో ఆల్రెడీ కొని ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే సిల్వర్ ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి 10 to 20% వచ్చే కరెక్షన్ ఉంటుంది. ఆ కరెక్షన్ ని ఎన్కాష్ చేసుకోవాలంటే అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు, ఏది పడుతుంది అని అనిపిస్తే. లేదా మనకి డిమాండ్ ఎక్కువ ఉంది, ఇంకా పెరుగుతుంది అనుకున్నప్పుడు అది 120 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ కరెక్షన్ రావచ్చా అంటే చెప్పలేమండి. ఎక్కడో ఒక చోట కరెక్షన్ రావచ్చు. 10 to 20% అనేది బి అలర్ట్ అంటా నేను సిల్వర్ లో. సో కాపర్ కూడా 73% వచ్చింది. ఎందుకంటే కాపర్ కూడా బాగా డిమాండ్ పెరుగుతోంది ఈ సిల్వర్ తో పాటు. డేటా సెంటర్స్ కానీ వీటి కానీ ప్యూర్ వైబ్స్ ఆఫ్ కాపర్స్ నీడెడ్. సో ఇండస్ట్రియల్ ఇది పెరుగుతోంది కాబట్టి కాపర్ యూసేజ్ కూడా పెరుగుద్ది. అన్సన్ హీరో అనుకోవచ్చు ఒక రకంగా ఈ సంవత్సరం 2025 ఇప్పటి దాకా అనుకోవచ్చు, ఈ 2026 దాకా. సో లాస్ట్ 1 year చూస్తే కాపర్ తెలియకుండా పెరిగింది. సో ఇంకా పెరుగుద్దా అంటే కాపర్ లో ఇంకా కొంచెం దాని మార్జిన్స్ ఏం పెరగల, ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సిల్వర్ కంటే డైవర్సిఫైడ్ చేసుకొని పెట్టుకోండి, మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసుకొని పెట్టుకోండి. సిల్వర్ లోనే మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. కొంత సిల్వర్ లో, కొంత కాపర్ లో, కొంత జింక్ లో, కొంత అల్యూమినియం లో, వీటన్నిటిలో కూడా డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే, ఎందుకంటే జింక్ అల్యూమినియం ఇంకా మూవ్మెంట్ రాలేదు. సో వాటిల్లో కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంది ఫర్దర్ గా ఇష్యూస్ ఇంకా బర్నింగ్ అవుతున్నప్పుడు. సో ఆ అనుగుణంగా వెళ్తే మటుకు డెఫినెట్ గా ఈక్విటీ ఇబ్బంది పడినంత కాలం ఈ మెటల్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే వీ కెన్ సే దట్ ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు గోల్డ్ అండ్ కాపర్, ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు మెటల్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అది ప్రస్తుతానికి ఉంది. ఇప్పుడు మండే చూడండి సెలవు మనకి 26th, తెలిసిందే కదా రిపబ్లిక్ డే. ఎవరు వస్తున్నారు? యూరోపియన్ నుంచి వస్తున్నారు, యూరోపియన్ నుంచి గెస్ట్లు వస్తున్నారు. సో వాళ్ళు 27th మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి మనకి యూరోపియన్ కి మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటున్నారు. సో యూరోపియన్ ఆమె ఉంది మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటే పెద్ద ఇష్యూ, పెద్ద డీల్ ఇది. సో డెఫినెట్ గా ఆ డీల్ కుదిరితే మండే ఈవినింగ్ నేను ట్రంప్ మళ్ళీ మీడియాకి మాట్లాడతాను అంటున్నారు యుఎస్ లో. సో అప్పుడు ఆయన ఏదన్నా చెప్పారా, పాజిటివ్ గా మాట్లాడతారా, నెగిటివ్ గా మాట్లాడతారా? ఎందుకంటే ఆయన పాజిటివ్ గా మాట్లాడే ఛాన్స్ లేదు. వాళ్ళు కనుక యూరోపియన్ కనుక ఫ్రీ ట్రేడ్ మనతో అయిందంటే ఆయనకి మంట పుడుతూనే ఉంటుంది. సో ఆ నెగిటివ్ గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, మంగళవారం మనకి సోమవారం సెలవు కాబట్టి మంగళవారం ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ సిల్వర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఈ ఇష్యూస్ బర్నింగ్ అంతకాలం. అందుకంటే ఎవరైనా సరే జియో పొలిటికల్ కన్సర్న్స్ అనేవి అది మైండ్ లో పెట్టుకొని దాని అనుగుణంగా అక్కడ స్టెప్ ఏం పడుతుందో దాని ప్రకారంగా మెటల్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదని నా ఉద్దేశం. ఎస్, అంటే ప్రభు గారు, ఇప్పుడు ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గోల్డ్లో చేస్తే మంచిదంటారా, లేదంటే పెరుగుతున్న రేట్స్ని బట్టి చూస్తే సిల్వర్లో చేయడం మంచిదంటారా? మీరు ఏం చెప్తారు? సో అంటే పర్సెప్షన్ ఏంటంటే, అంటే ఇన్వెస్టర్ వ్యూ ఏంటి, బ్రాడర్ వ్యూ, లాంగ్ టర్మా షార్ట్ టర్మా? ఇప్పుడు లాంగ్ టర్మ్ అయినా గోల్డ్ డైరెక్ట్ గా కొనుక్కోకుండా గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ కొనుక్కోవచ్చు. అది పెట్టుకుంటే బెస్ట్. ఆ టైంకి రీడింగ్ చేసుకొని చేసుకోవచ్చు ఎంత అవసరమో. రేపు 10 ఏళ్ల తర్వాత కూడా మనకి ఎంత గోల్డ్ కావాలనేది ఈ రోజే ప్లాన్ చేసుకొని మంత్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎస్ఐపి ద్వారా, ఎస్ఐపి ఇస్ బెస్ట్ ఫర్ ద గోల్డ్ ఎట్ దిస్ జంక్చర్. సో అలా పెట్టుకుంటే ఆ టైంకి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. అదే మీకు సిల్వర్ అయితే కొంచెం కరెక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం ఆచి తూచి చూసి జాగ్రత్తగా ఎంటర్ అవడం బెస్ట్. ఆల్రెడీ ఉంటే గనక 100 to 120 అంటున్నారు కాబట్టి ఈ రేంజ్ లో ఎక్కడైనా కరెక్షన్ రావచ్చు అనేది చెప్తున్నారు కాబట్టి ఒక 10 to 20%. సో అది చూసి జాగ్రత్తగా అడుగు వేయడం మంచిదని నా ఉద్దేశం. ఆల్రెడీ ఉంటే మటు
కొంచెం పడుతుంది అని మన మన మనసు కనిపిస్తుంది, అమ్మ ఇదేదో Yeah. పడుతుంది తిరుగుతుందని. అప్పుడు అమ్మేసుకోవడం బెస్ట్ అండి. అమ్మేసుకొని ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా అమ్మేసుకొని మళ్ళీ ఒక 10-20%, ఎందుకంటే 20% వస్తుందా లేకపోతే 30% వస్తుందా చెప్పలేము. కరెక్షన్ వచ్చినప్పుడు కొంచెం వస్తుంది, 35 రావచ్చు, 40 రావచ్చు, లేదా 10 రావచ్చు. సో ఆ ఇన్సిడెంట్ చూసి ఎంతవరకు బలం ఉంది అక్కడ చూసుకుని మళ్ళీ యూటర్న్ తిరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ రీఎంటర్ కావటం మంచిదని నా ఉద్దేశం. ఓకే. అంటే ప్రభు గారు అంటే 2026 లాస్ట్ వరకు చూసుకుంటే ఇది 3 లక్షలకు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ గోల్డ్ కొనాలి అంటే ఎప్పటి వరకు కొనుక్కోవచ్చు అంటారు? 3 లక్షలు అనేది మనం చెప్పలేమండి. మామూలుగా స్ట్రక్చరల్ గా పెరిగేది కాదు. అన్సర్టనిటీ. రేపు పొద్దున ట్రంప్ మొత్తం తెలుసుకొని ఒక అమ్మ ఇది పర్వాలేదు, ఇంకా నేను ఇంకా వెనక్కి స్టెప్ బ్యాక్ స్టెప్ వేసుకోవాలని చెప్పి ఆయన మనసు మార్చుకొని ఇక అటాకింగ్ మానేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ పెరుగుతాయి, గోల్డ్ కొంచెం తగ్గుద్ది, ఛాన్స్ ఉంది, వస్తుందని చెప్పలేము. ఆయన కొత్త ఇష్యూస్ మళ్ళీ తెర మీదకి తెస్తే గనక అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 2 లక్షలు 3 లక్షలు అంటే ఇప్పుడు 3 లక్షలు వస్తుందని చెప్పలేము, ఇప్పుడు 2 లక్షలు వస్తుందని చెప్పలేము. సో ఏదేమైనా 150 డిసెంబర్కి వస్తుంది అనుకుంటే ఆల్రెడీ వచ్చేసింది. వై? బికాస్ ఫ్రెష్ ఇష్యూస్, ఆయన తెచ్చే ఫ్రెష్ ఇష్యూస్ వల్ల. సో ఇంకా ఏమైనా వస్తాయా రావా, ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఏది తీసుకొస్తారో తెలియదు. కాబట్టి డెఫినెట్ గా మనం కరెక్ట్ గా ఈ పాయింట్ లో ఉంటుందని చెప్పలేం. కాబట్టి అన్సర్టనిటీ కంటిన్యూ అయినంత వరకు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అందరూ అది మైండ్ లో పెట్టుకోవాలండి. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, హైదరాబాద్లోనే కానివచ్చు, దేశవ్యాప్తంగా కూడా గోల్డ్ రేట్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు ఇవాళ ఒక్కరోజు గోల్డ్ రేట్ కనుక చూసుకుంటే 1500 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఇటు 22 క్యారెట్స్ గోల్డ్ ధర, అలాగే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ అనేది కూడా రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఇది 2026 చివరి కల్లా దాదాపు 3 లక్షలు దాటే దిశగా అయితే వెళ్తుంది అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇటు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఇటు రెండు వైపులా, అటు కొంతమంది గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, మరొకవైపు సిల్వర్ రేట్ కూడా బంగారం ధరలోనే పరుగులు పెడుతుంది. కాబట్టి సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటూ కూడా నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం.